Hello friends, welcome to my channel. Big Boss ఈ వీక్ వచ్చేసి ఫ్యామిలీ వీక్ అండ్ బిగ్ బాస్ లోకి చిన్న పిల్లలు కన్ఫెషన్ రూమ్ ద్వారానే ఎంటర్ అవుతారు. ప్రతిసారి కూడా కౌశల్ పిల్లలు అయితే గానీ ఆదర్శ్ పిల్లలు అయితే గానీ అలా కన్ఫెషన్ రూమ్ లోకి ఒక చిన్న పాప ఎంటర్ అయింది. చిన్నగా సౌండ్స్ చేస్తుంది. తనుజ వెళ్లి కన్ఫెషన్ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే చిన్న పాప ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూ కనిపించింది. చాలా థ్రిల్లింగ్ గా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. తనుజ దగ్గరికి వెళ్ళి తనని పలకరించారు వాళ్ళ లాంగ్వేజ్ లో. అమ్మ ఏది అంటే బయట ఉందని ఆ పిల్ల ఆ లాంగ్వేజ్ లో చెప్పింది ఆ పాప. వెంటనే పాపని ఎత్తుకుని బయట లివింగ్ రూమ్ లోకి వెళ్ళి పరుగున వెళ్ళి మా డాటర్ అని అందరికి చూపించారు. తను ఎక్స్పెక్ట్ చేసింది ఆ పాప వాళ్ళ మదర్ వస్తారు అని, లేకపోతే వాళ్ళ మదర్ సావిత్రమ్మ గారే వస్తారని ఎక్స్పెక్ట్ చేసింది. బట్ వాళ్ళ చిన్న సిస్టర్ వచ్చారు. ఎవరికైతే త్వరలో మ్యారేజ్ అవబోతుందో తను వచ్చారు. ఇక వాళ్ళ సిస్టర్ ని చూడగానే అందరూ కూడా ఎమోషనల్ అయ్యారు. చాలా ఏడ్చింది తనుజ వాళ్ళ సిస్టర్ ని చూసి. అండ్ అందరికి కూడా ఇంట్రడ్యూస్ చేసింది తినే పెళ్లి కూతురు త్వరలో మ్యారేజ్ అవబోతుందని. తర్వాత హౌస్ లో తీసుకెళ్లి క్యాప్టెన్ రూమ్ లో కూర్చోబెట్టి ఇద్దరు కొంతసేపు మాట్లాడుకున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళ సిస్టర్ కి తను మ్యారేజ్ కార్డ్ ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చింది. అందులో తన నేమ్ చూసుకుని ఇంకా అసలు ఒక ఎమోషనల్ అది కదా, మాటల్లో చెప్పలేము. నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కూతురు చేసే ప్రోగ్రామ్ ఉంటుంది కదా బిగ్ బాస్ హౌస్ లో, వాళ్ళ సిస్టర్ కి అకేషన్ ని సెలబ్రేట్ చేశారు. జనరల్ గా బిగ్ బాస్ హౌస్ లో శ్రీమంతము ఇలా పెళ్లి కూతురు అకేషన్స్ అన్ని కూడా సెలబ్రేట్ చేస్తారు. బిగ్ బాస్ ని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి మిస్ అవ్వకుండా ఆ అకేషన్ ని సెలబ్రేట్ చేస్తారు ఇలా ఏదో ఒక విధంగా. తను వాళ్ళ సిస్టర్ కి పెళ్లి కూతురు ఫంక్షన్ పసుపు కుంకుమ గాజులు శారీ ఇవన్నీ ఇచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. త్వరలో మ్యారేజ్ అవబోతుంది కదా తనకి. లాంగ్ షాట్ నుంచి రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు రాబోతున్నారు అనేది. సో చూడాలి ఇమాన్యుయల్ కి, పవన్ కి, రీతుకి వాళ్ళు ఎవరు రాబోతున్నారు, ఎలా ఉండబోతుందో అనేది మనకి కమింగ్ వీడియోస్ లో మీరు చూడబోతున్నారు. సో చూస్తూనే ఉండండి. ఈ వీడియోస్ కి లైక్ చేయడం ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వటం అనేది నేను లేట్ అయింది స్టార్ట్ చేయటము. చాలా మంది స్టార్ట్ చేస్తారు ఇప్పటికి, బట్ బెటర్ లేట్ దాన్ ఎవర్. సో మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు అది ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీ ఇంటి మీద తో పాటు మా ఇంటి మీద ఒక ఐ వేసి ఉంచండి అని నాగార్జున చెప్పినట్టు, మిగతా వాళ్ళ రివ్యూస్ మీద ఎలా అయితే మీరు ఇంట్రెస్ట్ చూపించి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారో నా వీడియోస్ కూడా అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. మీ అమృత గారపాటి.